మూసీ రివర్. ఇది మన ఇప్పుడు ఇక్కడ సౌండ్ వినిపిస్తుందా, అటు నుంచి జస్ట్ కొంచెం లెఫ్ట్కి గల్లీలో ఉన్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, మా అంబర్పేటలో అయితే మూసీ రివర్ మొత్తం మునిగిపోయింది. మూసీ రివర్ ఈ బ్రిడ్జ్ కడుతుండే కదా, ఎవరికైనా తెలుసుండేమో. ఇక్కడ బ్రిడ్జ్ కడుతుండే, అది జస్ట్ ఇంకా సిమెంట్ వేయాలి, సీకులు పట్టాలి, అదంతా కూలిపోయింది. కార్ల మీద మొక్కలు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇది ఇంకా ఇది ఏమంటారు, ఈ బిల్డింగ్ హాఫ్ వర్క్ వచ్చేసినాయి అంట నీళ్ళు ఉన్నా. పాపం ఎట్లున్నారు. మేమైతే ఇట్లా ఉన్నాము, మేము సేఫ్. చూడండి నైట్ అయితే వచ్చినాయంటే నీళ్ళు. చూడండి డోర్ వేసినా లోపలికి వెళ్ళిపోయింది కదా. ఎంత డోర్ వేస్తే నీళ్ళు నీళ్ళు మొత్తం మరకలు, డ్రైనేజ్ నీళ్ళు. ముందే మూసీ రివర్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో ఎంత గలీజ్ అంటే డ్రైనేజ్ నీళ్ళు. చూడండి బురదలో మేమే నడవలేక నడుస్తున్నాం. చూడండి పాపం వీళ్ళ ఇంట్లల్లో అంతా పోయింది, అందరు కడుక్కుంటున్నారు. చూడండి పాపం ఇదండి, మేము అందుకని ఇటు వెళ్తున్నాం. చాలా ఫ్రెండ్స్ ఇలా చూడండి మచ్చలు, ఇలా చూడండి ఆడ సీలింగ్ లేదా ఆడివకు పోయినాయి నీళ్ళు. పాపం ఎట్లున్నారో పాపం వీళ్ళు, నాకు ఊహించుకుంటే బాగా ఉంది. ఆ డోర్లు వేసుకున్నాక ఇంట్లోకి వచ్చేది ఎంత ఫాస్ట్. మీకు అక్కడైతే మీకు ఇప్పుడు నేను వీడియో స్టాప్ చేస్తున్నా, అక్కడైతే మీకు ఆన్ చేసి చూపిస్తాను. మీకు అక్కడ ఇట్లా ఫ్లో అయితే తగ్గింది, ఏడి వరకు ఉండడం మీకు అంతా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాపం అందరూ క్లీన్ చేసుకుంటున్నారు ఇల్లుని. చూడండి వాటర్ అవే, మాకు స్మెల్ అయితే గలీజ్గా వస్తుంది. ఎట్లనో మేము వచ్చినాము మీకు చూపించడానికి. చూడండి చూడండి ఇంత పాపం. ప్రతి ఫంక్షన్ హాల్ కార్ దాకా అన్నీ వచ్చినాయి అంట వాటర్ అయితే. మీకైతే ఇప్పుడు ముందర చూపిస్తాం. అందరికీ ధన్యవాదాలు. చూడండి గాయ్, అక్కడ వరకు వచ్చినా అక్కడైతే ఒక మన ఇప్పుడు దీనికి ఫ్రంట్ సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది, అదైతే మొత్తం మునిగిపోయింది. నేను ఇందాక చూపిలే ఆ జంగల్ సైడ్, మేము కొంచెం అటు జంగల్ సైడ్ పోయినాము, అదంతా అయితే మునిగిపోయింది. డార్క్నెస్లో కనిపించట్లేదు. ఒక్క నిమిషం లైట్ కూడా ఆన్ చేయలేను.